బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధిష్టానంపై రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నర్సరావుపేట ఎంపీ సీటు ఖరారు చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి సీటు విషయంలోనూ పార్టీ నిర్ణయం ఇంకా తెలియజేయకపోవడంపై రాయపాటి ఆవేదన చెందుతున్నారు. సత్తెనపల్లి సీటును తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి పట్టుబడుతున్నారు. పార్టీకి అన్ని రకాలుగా సహాయపడి విధేయుడిగా ఉన్న తనకు గౌరవం లేకుండా చేశారనే అసంతృప్తిలో రాయపాటి సాంబశివరావు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీకి అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, తెలుగుదేశం పార్టీలో ఎంపీ సీట్ల అభ్యర్థుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంటుంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి, అసహనం కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా నర్సరావుపేటకు సంబంధించి ఎంపీ స్థానంతో పాటుగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రహసనంగా మారిపోయింది. 3 రోజులుగా నర్సరావుపేటకు సంబంధించి సమీక్షలు జరుపుతున్నప్పటికీ కూడా అధినేత ఒక నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా రాయపాటి సాంబశివరావు ఉన్నారు. ఆయన తనకు మరోసారి ఎంపీ అవకాశం ఇవ్వాలని చెప్పి రాయపాటి గతంలోనే చంద్రబాబు నాయుడిని కలిసి అడిగారు. దానికి ఎలాంటి హామీ రాలేదు. అయితే ఈ 4 రోజులుగా నర్సరావుపేట రివ్యూ జరిగి 4 రోజులైంది. 4 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థితో పాటు నర్సరావుపేట అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద రివ్యూ జరుగుతుంది. అయితే ఇంతవరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. 4 రోజులుగా నేను ఎంపీ సీట్ అడుగుతున్నప్పటికీ కూడా అధిష్టానం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. నేను సిట్టింగ్ ఎంపీగా పార్టీకి ఎంతో సేవలు చేశాను, అన్ని రకాలుగా సహాయపడి పార్టీకి విధేయుడిగా ఉన్నా కూడా నాకు గౌరవం అనేది లేకుండా చేస్తున్నారని చెప్పి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తనకు సీటు ఇవ్వకుండా కొత్తగా తెరపైకి వేరే వాళ్ళ పేర్లు తీసుకురావడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు బదులుగా ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావును పోటీ చేయాలని చెప్పి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం కోరుతుంది. దీని మీద రాయపాటి సాంబశివరావు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల పార్టీని నమ్ముకునుండి ఎప్పటి నుంచో కూడా పార్టీకి నేను సేవలు అందిస్తూ ఉంటే నాకు ఎంపీ సీటు ఇవ్వడం మీద అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. అంతేకాకుండా నా కుమారుడికి కూడా సత్తెనపల్లి సీటు ఇవ్వాలని చెప్పి నేను కోరాను. నాకు నర్సరావుపేట ఎంపీ సీటుతో పాటుగా నా కుమారుడు రంగబాబుకి సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరినప్పటికీ కూడా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లి సీటును తన కుమారుడు రంగబాబుకి ఇవ్వడంతో పాటుగా నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని తనకి ఇవ్వాలని కోరుతున్నారు. మరి కాసేపట్లో ఈ నర్సరావుపేట పార్లమెంట్ కి సంబంధించి అధినేత మరోసారి సమీక్ష జరగనుంది. ఈ సమీక్షలోనైనా కనీసం నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని చెప్పి కూడా రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం కూడా ఫోన్ లో రాయపాటి సాంబశివరావు ఈ విషయం మీద ఎంపీ విషయం మీద అడిగినప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు, నేను పార్టీకి కట్టుబడి ఉంటే నాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు, కనీసం ఎలాంటి విలువ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకనొక దశలో ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆయన నాకు సీట్ ఇవ్వకపోతే నేను పార్టీ మారుతాను అనే ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్ గా పరోక్షంగా కూడా అలాంటి వ్యాఖ్యలు కూడా మనకు ఏపీ 24/7తో చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎంపీ సీట్ల విషయంలో టీడీపీ అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఓవైపు మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖపట్నం ఎంపీగా వెళ్లాలని చెప్పి టీడీపీ అధిష్టానం కోరడము, అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావుకు మరో అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నటువంటి కోడెల శివప్రసాదరావును నర్సరావుపేట ఎంపీగా వెళ్లాలని పట్టుబడుతూ ఉండడము, అలాగే ఒంగోలుకు సంబంధించి దర్శి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నటువంటి మంత్రి సిద్ధారాఘవరావుకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం బలవంతం చేయడం. మొత్తానికైతే ఈ రకంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయం పట్ల మొత్తం ప్రధానమైనటువంటి నాయకులు, కీలకమైనటువంటి నాయకులందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సీనియర్ మంత్రిగా ఉన్నారు. అలాగే సిద్ధారాఘవరావు కూడా సీనియర్ మంత్రిగా కేబినెట్ లో ఉన్నారు. వీరిద్దరూ కూడా ఎమ్మెల్యే సీట్లు కావాలని కోరుతూ ఉంటే వీరిద్దరిని కూడా ఎంపీగా వెళ్లాలని చెప్పి అధిష్టానం కోరుతూ ఉండడంతో వీరిద్దరూ కూడా అటు గంటా శ్రీనివాసరావు గానీ సిద్ధారాఘవరావు గానీ అధిష్టానం తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో నర్సరావుపేట ఎంపీ స్థానం విషయంలో కూడా రాయపాటి సాంబశివరావు అయితే అటు అధిష్టానము అలాగే అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. దీంతో
అధినేత తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల మొత్తం పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు ఈ రకంగా అసహనానికి గురవుతూ ఉండడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. కాసేపట్లో జరిగేటటువంటి నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి రివ్యూలో కనీసం ఈ రోజైనా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని చెప్పి రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ను కూడా తన కొడుకు రంగబాబుకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గత 4 రోజులకి ఈ విషయం మీద ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడము, కావాలని వాంటెడ్లీ దీన్ని డ్రాగన్ చేయడంతో పాటుగా కోడెల శివప్రసాదరావును నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని కోరడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు కనుక స్పష్టత రాకపోతే, ఈ రోజు రేపటిలో స్పష్టత రాకపోయినా, తనకు ఎంపీ సీట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా ఆయన పరోక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి విషయాల మీద మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కనీసం ఈ రోజైనా నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటుగా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్ల ఈ 3 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను కూడా ఎంపిక చేయాల్సి ఉంది. కాబట్టి సత్తెనపల్లి సీట్ను రాయపాటి రంగబాబుతో పాటుగా నరసరావుపేట ఎంపీ స్థానాన్ని రాయపాటి సాంబశివరావుకి ఇవ్వాలని చెప్పి కూడా సాంబశివరావు కోరుతున్నారు. మరి ఈ సీట్ల విషయంలో అధినేత కనీసం ఈ రోజైనా స్పష్టత ఇస్తారా, లేదంటే దీన్ని మరింత మరొక 2-3 రోజులు కానీ దీన్ని డ్రాగన్ చేస్తారా అన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.